సమాజంలో దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుందని, ఒక్క విద్యకు మాత్రమే లేదని, కాబట్టి ఈ రంగంలో ఎంత ఇష్టపడి చదివితే అంత మంచి ఉద్యోగం, ఉపాధి సాధించవచ్చునని తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య జెర్ర అప్పారావు అన్నారు. సోమవారం ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆచార్యులు ఆత్మీయ సత్కార కార్యక్రమంకు సభాధ్యక్షత వహించిన ఆచార్య అప్పారావు మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారంతా నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు వెంటనే మరింత ఉన్నత విద్య అభ్యసించాలన్నారు. కష్టపడి చదివి పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. చదువుకున్న వారికి అనేకమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అలాగే గర్వం లేకుండా ఆచార్యులకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలన్నారు. గౌరవ ఆచార్యులు వెలమల సింహన్న మాట్లాడుతూ, నిరంతరం చదువుకున్న వారే వారు కోరుకున్న రంగంలో రాణిస్తారన్నారు. కాబట్టి విద్యార్థులంతా కష్టపడి చదివి యూనివర్సిటీకి, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు పెంపొందించాలని సూచించారు. ఆచార్యులు డాక్టర్ గజ్జా యెహనుబాబు, డాక్టర్ యోగి వెంకటేశ్వర్లు, డాక్టర్ ఏ ఈశ్వరమ్మ, డాక్టర్ కట్టెపోగు రత్నశేఖర్, డాక్టర్ పెండ్యాల లావణ్యలు మాట్లాడుతూ, తమ వద్ద విద్యాభ్యాసం సాగించిన విద్యార్థులు ఉన్నత రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారికి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఏయూ పరిశోధక విద్యార్థి తెలుగు విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఆచార్యులను ఘనంగా సత్కరించారు. వీరికి సింహాద్రినాథులు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరంతా గంట్ల శ్రీనుబాబును ఘనంగా సత్కరించారు. పిల్లలందరికీ కూడా మెమరబుల్గా ఉంటుందని, మీ బీరువాలో దాచుకుంటానని అందరూ ఫోటోలతో ఒక టీషర్ట్ ఓపెన్ చేసాం. ప్రతి టీషర్ట్ మీద స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఎవరి టీషర్ట్లో వాళ్ళ ఫోటో హైలైట్గా ఉంటుంది, వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఇది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్
విద్యార్థులు చూసి వెంటనే నాకు ఫోన్ చేశారు, అన్న మెడికల్ స్టూడెంట్స్ ఎలా తయారు చేసుకున్నారన్నా, మనకి కూడా మెమొరబుల్గా ఉండదంటే ఎంత అవుతుందని అడిగారు. అంటే ఎంత అవుతుందైనా సరే డబ్బులతో సంబంధం లేకుండా ఎంత అయితే తమని చెప్పి వెంటనే చేయించి ఆడించాం. అందరూ ఉంటారు, పిల్లలందరూ ఫ్యాషన్ గట్టిగా ఆవిష్కరించారు. గట్టిగా ఆవిష్కరిస్తున్నారు టీషర్ట్ని. ఇది వినోద్ ఆలోచన. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎవరైతే మీ బ్యాచ్మెంట్స్ ఉన్నారో కాకపోయినా మీ ఇంట్లో దాచుకోవడానికైనా పనిచేస్తారు. మీ బ్యాచ్మెంట్స్ అందరూ కూడా మీ ఫోటోలో కనిపిస్తారు. అలాగే హెడ్ గారు కూడా ఆయన టీషర్ట్ ఆయన ప్రజెంట్ చేద్దాం తర్వాత. థ్యాంక్ యూ. అందరూ భోజనానికి రండి. సింహన్ గారికి, యోహాన్ బాబు గారికి, అలాగే యోగి వెంకటేశ్వర్ గారికి, ఈశ్వరమ్మ గారికి, లావణ్య గారికి, కట్టిపోగు రత్నశేఖర్ గారికి, విద్యార్థులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా స్వాగత సుమాంతలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకంగా 2023-25 విద్యా సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా విద్యార్థులందరం కూడా అనుకొని మనకి విద్య నేర్పిన ఆచార్యులకి మనం సత్కరించుకోవడం మన బాధ్యత కాబట్టి ముందుగానే మనందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మన ఆచార్యుల్ని సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసాం. అలాగే వైవా కార్యక్రమం కూడా ఉంది. నేను కొద్దిగా రావడం లేట్ అయితే పిల్లలందరూ కూడా చాలామంది ఫోన్ చేసి బాగా రాలేదు ఇంకా అంటే, ఈరోజు నాతో ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయి నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కంపల్సరీగా నువ్వు రావాలన్నట్టు అది నాకు ఇంటర్ క్లాస్మేట్. అలాగే నా దగ్గర నా 10th క్లాస్మేట్ ఏమో డిప్యూటీ మేయర్గా పదవి కోల్పోయాడు. నేను కాక మొన్న అది మొన్న వాదానికి అయితే ఈరోజు నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాం. అలా ఏంటంటే అందరూ కూడా కాబట్టి నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఈరోజు మేయర్ బాధ్యత తీసుకున్న ఆయన ఛార్జ్ చేసుకున్న వరకు ఉండి నేను వచ్చాను. ఈ లోపల నాకు మీరు అందరూ ఫోన్ చేశారు. ఇక్కడ పిల్లలందరూ కూడా నేను స్టడీ చేసింది ఏంటంటే 61 మంది ఉన్నప్పటికీ కూడా ఆచార్యులు ఎంత మంచివారో పిల్లలు కూడా అంతే మంచివారు. అందరూ కూడా
ఇందాక మన ఆచార్యులు బాగా ఇందాక చెప్పారు, ఇందాక బాగా కష్టపడి పనిచేసే తత్వం. ఎందుకు కష్టపడి పనిచేసే తత్వం అంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రారంభంలో యూనివర్సిటీ చదువు అనగానే కొంతమంది చాలామంది నిర్లక్ష్యం చేసి సరిగ్గా వచ్చేవారు కాదు. రాను రాను ఈ ఆంధ్ర విశ్వకళా పరిస్థితి విలువ తెలిసి క్రమేపీ కూడా ఇప్పుడేమో వీడు వెళ్ళలేకపోతున్నారు, ఎంతో బాధపడుతున్నారు వెళ్ళాలంటే. ఎందుకంటే ఒకరు శ్రీకాకుళం, ఒకరు గుంటూరు, ఒకరు తెనాలి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ ఈరోజు సాయంత్రంతో ఇంక అయిపోతుంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు తిన్నగా బుక్ పట్టుకునేవారు, క్లాస్ రూమ్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ రావాలంటే మీ ప్లేస్లో ఇంకోరు ఉంటారు. కాబట్టి మీరు బయటే ఉండాలి. ఉన్నప్పుడే ఆ 2 ఏళ్ళనే మనం ఎంత అధికారం చెలాయించినా మనకు విద్యార్థిగా చెల్లుబాటు అవుతుంది. కానీ ఉన్నంతలోనే మనం దాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. మంచి నాలెడ్జ్ గల పిల్లలు ఉన్నారు. అలాగే అధ్యాపకులు కూడా ప్రతిరోజు కూడా ఇంచుమించు అన్ని తరగతులు 5 తరగతులు కూడా ప్రతిరోజు నేను ఇప్పుడు కూడా మాస్టర్కి ఉదయం క్లాస్ వేసి నైటు పేపర్ అయ్యేసరికి నేను ఉద్యోగంలో జాయిన్ 28 సంవత్సరాలు అయింది. మీకు మొన్ననే చెప్పాను, నేను 16 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ వరకు పనిచేశాను. ఇప్పుడు రీజనల్ హెడ్గా ఉన్నాను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ గ్రూప్కి, ఇది కీ గ్రూప్. కాబట్టి నైట్ 2 అవుతుంది. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసిన జర్రాపురం క్లాస్ అయిపోయింది అనేవారు. అయితే నెక్స్ట్ క్లాస్ ఎవరి మంచి క్లాస్ అంటే సెమ్మన్న గారు తెచ్చుకునేవారు. తర్వాత సెమ్మన్న గారి తర్వాత యోగి గారి తర్వాత వెంకటేశ్వర గారు, యోగి గారి తర్వాత ఈశ్వరం గారు, ఇలా అందరూ కూడా ఉన్నంతలోనే నేర్చుకోవడానికే వచ్చారు. ప్రత్యేకంగా నాకు ఆల్రెడీ 2 పీజీ డిగ్రీలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇది 3వ పీజీ. నాకు ఇంకా ఆల్రెడీ దీంతో పీజీతోనే లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఎంత నేర్చుకున్నా ఇంకా వచ్చి ఏదైనా సరే ఎక్కువగా మనకి ఎక్కువ నాలెడ్జ్ తెలుస్తుంది మనం ఎక్కువ వింటే. ఎందుకంటే పిల్లలు కూడా మనం వెళ్ళిపోతే ఈరోజు ఫోన్ చేశారు, అన్న మేము హాస్టల్లో వంట వండుకుంటున్నాం, నువ్వు రా అని. జర్రాపాల గారు ఏమో నేను ఆ రోజు ఊరు వెళ్తాను బాగుంది అన్నారు. యాక్చువల్ మీరు లేకుండా వెళ్ళగా అంటే 28 నేను ఉన్నాను, 28 నేను ఆ రోజు వస్తాను, అందరిని పిలవండి ఆ రోజు మనకి అనుమతి ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా అనుమతి తీసుకొని సింహన్న గారికి అందరికీ కూడా నేనే వెళ్ళి చెప్పాను. రత్నశేఖర్ గారికి ఆ రోజు డిపార్ట్మెంట్ లేరు కాబట్టి ఫోన్ చేయండి అని చెప్పాం. ఈరోజు మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి చేసిన ఆచార్యులందరికీ కూడా మీరు ఇప్పుడు మీకు విలువైన సూక్తులు చేశారు. మీకు ఇంకోటి ఏంటంటే ఇందాక ఈశ్వరమ్మ గారు చెప్పినట్లు ఏదైనా ఆలోచన ఉంటే తీసి పక్కన పెట్టండి. మీకు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లోనే ఎవరున్నా లేకపోయినా రోజు కూడా ఒకసారి యూనివర్సిటీకి అలవాటు పడితే ఇందులో పడి కాలు పెట్టేసే దేవాలయం లాగా ఉంటుంది. నేను ఇటువైపు హెయిర్ కటింగ్ చేసుకోవడానికి మంగళ షాప్కి వెళ్ళినా సరే లోపలికి వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను. అలా అలవాటు అయిపోయింది యూనివర్సిటీతో. హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళినా ఈ రూట్లోనే ఇలా లోపలికి వచ్చి ఎవరైనా చూస్తే ఎవరు ఉండరు, మేషర్ ఒక్కలే ఉండరు. జర్రాపాల గారు వాచ్మెన్ ఆయనే, హెడ్ ఆయనే, గేట్ మీద తిరుగుతుంటారు అటు ఇటు. సెలవు దినం అయినా ఏ పండుగ అయినా సరే జర్రాపాల గారు 24/7 అక్కడే ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, రేరు. అలా లేదంటే వీసీ గారి దగ్గర లేకపోతే ఇంకేదో మీటింగ్కి వెళ్ళినట్టు మనం లెక్క వేసుకోవాలి. అటువంటి శాఖాధ్యక్షులు దొరకడం నిజంగా నేను ఎంతమంది అధ్యాపకులను చూశాను, డైరెక్ట్గా వీసీలు చూశాను. రాజుగారు ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తారు. అలాగే నాగేశ్వరరావు గారు వీసీ గారు నాకు ఆత్మీయులు, ఫోన్ చేస్తే ఆయన కూడా మా ఇంటికి వస్తారు. వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చేవారు భోజనానికి, ఎందుకంటే నాకున్న సన్నిహిత సంబంధాలతో. అలా ప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడున్న వీసీ, ఎంత ర్యాప్ ఉన్నా సరే అధ్యాపకులు ఎంత విద్యార్థులను ఓన్ చేసుకొని మిమ్మల్ని అందరినీ సొంత పిల్లల్లా భావించి మీరు ఎక్కడికైనా ఒక ఊరు వెళ్తే అరికెళ్తే ఆయనే అకామిడేషన్ ఏర్పాటు చేసి ఎల్లిగా నుంచి పిల్లలకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో లేదో గమనించి సొంత తల్లిదండ్రులే మన పిల్లలు ఊరు వెళ్తే ఎల్లిగా నుంచి ఇంకా మళ్ళీ వచ్చే వరకు వస్తారనుకుంటారు తప్ప ఫోన్ చేయరు. కానీ మేషరి ఎంత కేర్ తీసుకొని ఎంత పంపించారంటే నిజంగా ఈ పిల్లల్ని ప్రతి బ్యాచ్ కూడా మేషరికి సొంత పిల్లలతో సమానం. అటువంటి గౌరవం అధ్యాపకులు తప్ప మరి ఎవరికి దొరకదు. అదే ఇందాక మేషర్ అన్నట్లు గురు శిష్య సాంప్రదాయం మానవ జాతికి శ్రీరామ రక్ష అంటారు. అందుకనే మేషాన్ని చూడగానే మనం దండం పెడతాం, అవతలాడు ఎంతలుండి వేరేవాడున్నా దండం పెట్టాం. అదే అధ్యాపకులకు ఉన్న గౌరవం. మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. మీకు ఎప్పుడు ఏ కష్ట నష్టాలు ఉన్నాయి, ఈ రోజు యూనివర్సిటీ చదువు అయిపోయిందని మీరు దాన్ని వేరే విధంగా భావించండి. మీకు ఏది కావాలన్నా ఇక్కడికే రావాలి. మీకు ఒక మార్క్ లిస్ట్ కావాలన్నా ఇక్కడికే రావాలి. మీకు ఒక ఉద్యోగం రావాలి. పొద్దున ఒక హాస్టల్ రూమ్ కావాలన్నా, ఒకరోజు తలదాచుకోవాలన్నా సరే ఇక్కడికి వచ్చి మేషాన్ని నిలబడితే మీకు ఏ సాయమైనా చేస్తారు. అలాగే మీకు ఏదైనా సరే ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఒక మెడికల్ బోర్డులో కానీ మీకు ఏదైనా ఉద్యోగం వచ్చిన ఒక రికమెండేషన్ కానీ లేకపోతే ఏదైనా ఒక సంతకం కానీ ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నా మీరు ఇస్తే మేషర్ దగ్గరుండి చేయిస్తారు. మీకు డిపార్ట్మెంట్ ఇక్కడ చదువుకున్నారంటే మీకు ఈ డిపార్ట్మెంట్ మీకు లైఫ్ లాంగ్ కూడా అండగా ఉంటుంది. అందులోనే మన అధ్యాపకులు మీకు తెలుసు
అందరూ కూడా విలువలతో కూడిన విద్య నేర్పారు మనందరికీ కూడా. ఎన్నో విషయాలు తెలియజేశారు. మనం ఇంకా ఎన్నైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి నేర్చుకోవచ్చు. ఎవరికైనా సరే మనకి వాళ్ళు ఇంకా వేరే మన తర్వాత బ్యాచ్కి పాఠం చెప్తున్నప్పుడైనా మనం వచ్చి కూర్చొని వింటే వాళ్ళే మనం వెళ్ళిపోమంటారు. ఎందుకంటే నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా తప్పులేదు. మనల్ని అందరినీ కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా ఆదరించారు. నిజంగా తెలుగు శాఖలో ఇలా ఉంటుందా అనుకుంటే నేను ఇంతకుముందు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను సైకాలజీ పైకి మెట్లకి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ పద్యాలు పాటలు వినిపిస్తే ఎప్పుడు ఏదో రోజు కలగా ఉంటుందని అనుకునేవారు. అటువంటిది ఏంటంటే ఈ తెలుగు విభాగాన్ని మేషర్ జర్రప్పారావు గారు ఎక్కడికో తీసుకెళ్లారు. చాలా వరకు కూడా మనం మొన్న మధ్య మినిస్టర్ మీటింగ్ పెడితే మనందరం కూడా వెళ్ళాం. ఆ రోజు కూడా అదే చెప్పాం, అప్పారావు గారు ఇలాగా తెలుగుకి ఎక్కడ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆధారం తగ్గలేదని చెప్పగలిగాం. మరి ఈరోజు మీరు అందరూ కూడా ఈ విశ్వవిద్యాలయం వదిలి ఇళ్ళకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మీరు అందరూ బాగుండాలి. మీకు ఎప్పుడు మీకు ఇందా చెప్పినట్లు మేషర్తో పాటు మేము అందరం కూడా మీకు అందుబాటులోనే ఉంటాం. ఇక్కడ మేము ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి మీరు వచ్చినప్పుడు మీకు ఏ సహాయం కావాలన్నా, బహుశా ఏ రీతిలో సహాయం కావాలన్నా మీకు ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి మీకు ఆ పని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తాం. ఏ పని మీద రావచ్చు. ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు సైకాలజీ వాళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు నాతో చదువుకున్న పిల్లలు కానీ ఏదైనా ఊర్లోకి వచ్చారంటే ఆడపిల్లలు ఎక్కడ ఉంటారంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంటారు. లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేస్తారు, అమ్మ మీరు మా ఇంటికి రండి, లేకపోతే వాళ్ళందరూ సేఫ్గా ఉండండి అని చెప్తాం. అలా ఏంటంటే మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏది ఉన్నా సరే మీరు మా మేషర్ ఏమనుకుంటారు, మీరు ఫోన్ చేస్తే మేషర్ ఏమనుకోరు. నిజంగా ఈరోజు ఇంతమంది అధ్యాపక బృందం మనందరికీ కూడా ఎక్కడ లేదు. మీరు చూడండి ఏ డిపార్ట్మెంట్లో కూడా అసలు మనకి ఇంతమంది ఆచార్యులు ఉంటుండగా ఇంకా కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి మనకు మేషర్ ఉన్నారు. చాలా తరగతులు కొన్నింటిని మొక్కుబడికి నెరవేరుస్తున్నారు, మనకు తెలిసే విషయం. అయినప్పటికీ కూడా ఇది ఎవరి వల్ల ఆధారపడి ఉంటుందంటే మన హెడ్ గారి వల్లే. ప్రతి పండుగను కూడా తెలుగు శాఖ ఎంత ఘనంగా నిర్వహిస్తుందో మనకి 2 ఏళ్ళలో చూసాం. అలాగే మీరు అందరూ కూడా బాగుండాలి. త్వరలోనే అందరూ కూడా మంచి ఉపాధి అవకాశాలు అందిపించుకోవాలి. సిమ్మన మేషర్ చెప్పినట్లు విద్యకు ప్రత్యామ్నాయం లేదు. మీకు విద్యతో ఏదైనా మీరు సాధించవచ్చు. మీకు టాలెంట్ ఉంటే ఎక్కడైనా సరే ఈ కాలం పిల్లలు ఎక్కడైనా పోటీ పడి ఇంతకుముందులాగా రికమెండేషన్కి పైరులకి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు డాష్ బోర్డ్లో చూపిస్తుంటుంది. మీకన్నా ఒక మార్కు నాకు ఎప్పుడైనా సరే నేను మార్కులు చూసుకున్నప్పుడు నాకు ఈ మధ్య తక్కువ వేశాను. నేను రాసింది చాలా ఎక్కువ రాశాను. నాకు ఎందుకు తక్కువ రాశానంటే నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా ప్రాక్టికల్ పార్ట్ టైం వచ్చిన విద్యార్థులకి అని మార్కులు వేయకూడదు అనుకున్నట్టు నేను అనుకున్నాను. ఎందుకంటే నేను రాసిన పేపర్ నాకు తెలిసిపోతుంది కదా, నేను బాగా రాశాను బాగా రాయలేదు. కాబట్టి ఈ కాలం పిల్లల కంటే ఒక మార్కు తక్కువ అయితే నేను మేషర్ని అడుగుతాను, మేషర్ నేను బాగా రాశాను నాకు ఎందుకు ఈ మార్కు తక్కువ వచ్చిందని చాలామంది రీవాల్యుయేషన్ పెడతారు 200 300 కట్టి. కాబట్టి ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, అలాగే చాలా మేధావులు. కానీ మీ మేధావులను ఎక్కడికి కూడా ముందు భవిష్యత్తులో చూపించుకోవాలి. అంతేకాకుండా అలా కాకుండా ఇందాక మనకు ఒకే ఒక మాట చెప్పారు ఈశ్వరం గారు, మీకు ఏదైనా సరే ఉంటే అది ఎక్కడితోనే విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. అలాగే మొన్న కూడా మనం అనుకున్నాం మీ వాట్సాప్ గ్రూప్ కంటిన్యూ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూప్ ఉండడం వల్ల మీకు ఎప్పుడు కూడా మీకు ఏ సహాయం కావాలన్నా గ్రూప్లో దొరుకుతుంది. అలాగే అందులో మేషర్ని కూడా ఉంచండి. ఉండడం వల్ల మీకు ఏంటవుతుందంటే రేపు పొద్దున్న ఏ హెల్ప్ కావాలన్నా పర్సనల్గా కూడా అడిగి తెలుసుకోవచ్చు. మీరందరూ మంచి ఉద్యోగాలు సాధించాలి. అలాగే మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా మన హెడ్ గారిని కానీ అధ్యాపక బృందాన్ని వదిలేకండి. మీరు పెళ్లి చేసుకుంటే వచ్చి అక్షంత వేశారు అనుకోండి, అది మీకు ఎంత ఆత్మసంతృప్తిగా ఉంటుందంటే మా మేషర్ వచ్చారని అక్కడ అందరికీ మీరు గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీకు ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా అంత గర్వం ఉండదు. కాబట్టి మీరు మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే మీ అధ్యాపక బృందాన్ని పిలవండి. అలాగే మీతో పాటు చదువుకున్న పిల్లలను పిలవండి. అలాగే మీకు ఏదైనా కష్టమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అంతేగాని ఈ మధ్యకాలంలో చిన్న నట్లు మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తాం. మీరు తెల్లవాళ్ళు వేసి ఇంటర్మీడియట్ పోయింది ఈసీటీలోనే 4 అమ్మాయిలు చనిపోయింది. ఇంటర్మీడియట్ పోతే బ్రహ్మ విద్యార్థి ఇంటర్మీడియట్ పోతే వెళ్ళి వెంటనే ఇంతకుముందు 6 నెలల్లో సంవత్సరం వెయిట్ చేయక్కర్లేదు, వెంటనే ఎగ్జామ్ పెడుతున్నారు. మళ్ళీ ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు. దానికే క్షణికావేశంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది సున్నిత మనసులు ఉంటారు. అలాగే కొద్ది రోజులు ఏదైనా సరే ఎవరైనా మనతో మాట్లాడకపోయినా సరే మీరు చెప్పొచ్చు. మీ ఫ్రెండ్స్కి చెప్తే ఒక్క ఫ్రెండ్ ఉంటే కరెక్ట్గా ఒక్క ఫ్రెండ్ ఉంటే సరైన మీకు సరిపోతుంది. మీ జీవితాన్ని మీరు లాగించవచ్చు. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే మీకన్నా నేను అనుభవజ్ఞాన్ని జర్నలిస్టుగా 28 ఏళ్ళ పాటు పనిచేసి నేను ఎంతోమంది జర్నలిస్టులు చూశాను.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 సంవత్సరాలు నేను పురస్కారాలు తీసుకున్నాను. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఒకటే చివరిగా చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా జర్రాప్పారావు గారు, అధ్యాపకులు అందరూ కూడా అండగా ఉంటారు. అలాగే నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎక్కడున్నా సరే మనందరం కూడా ఒకే కుటుంబం, మెగా ఫ్యామిలీ. అలాగే ఈరోజు మనం ఈ సత్కార కార్యక్రమం అయిపోయిన తర్వాత బయట భోజనం ఏర్పాటు చేసుకున్నాం. హెడ్ గారి పర్మిషన్తో మనందరం కూడా చక్కగా భోజనం చేసి తర్వాత మనందరం కూడా గుర్తుగా ఒక టీషర్ట్స్ ప్రజెంట్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా. మీకు తెలుసు ఆ టీషర్ట్స్ తర్వాత మన హెడ్ గారికి మాత్రమే ఒకటి ఇద్దాం, మిగతా అధ్యాపకులకు ఇవ్వడం బాగోదు. హెడ్ గారికి కూడా ఒక టీషర్ట్ మనం అందిద్దాం. మనందరి ఫోటోలతోనే మనం ఇప్పుడు ఎలాగైతే వేసుకున్నామో మన పిల్లలందరివి 60 మంది ఫోటోలు వేసుకొని మధ్యలోనే హెడ్ గారి ఫోటో మధ్యలో వస్తుంది అనమాట. ఆ టీషర్ట్ కూడా మనం మేషర్కి ప్రజెంట్ చేద్దాం. అలాగే మేషర్ అన్నట్లు ఆయన నన్ను సరదాగా అడిగారు. ఆయన అడిగితే ఈ ఊర్లో ఎవరు కాదని వాళ్ళు అందరూ మీరు కుర్చీలు బాగుపడదు అన్నారు. నేను ఖచ్చితంగా కుర్చీలు ఆర్డర్ ఇచ్చాను. కాబట్టి అవి ఒకేసారి 10-20 అయితే వెంటనే ఇస్తామన్నారు. కాబట్టి 100-150 మధ్య ఉంటాయి. కాబట్టి అవి మీరు లేకపోయినా నేను ఎక్కడ ఉంటాను కాబట్టి రోజు నేను ఆయన కనిపిస్తాను. కాబట్టి నేను అప్పచెప్పి ఆ ఫోటోలు మీకు గ్రూప్లో మీ తరఫున పెడతాను. కాబట్టి మన జర్రాప్పారావు గారు మనకి ఒక తండ్రిలా చూసుకున్నారు. నిజంగా మన ఇంట్లో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యతగా చూసుకున్నారు. మేషరు మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ సంవత్సరం మనందరం కూడా ఈ పీజీ పూర్తి చేసుకోవడం కూడా గర్వకారణం. మన గుర్తుండిపోతుంది. అలాగే మనకి ఇచ్చే పీజీ సర్టిఫికెట్లు కూడా న్యాక్ రేటింగ్తో మంచి రేటింగ్తో ఉన్న సర్టిఫికెట్లు. కాబట్టి మీరు అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలనే సంకల్పంతోనే ప్రతి విద్యార్థులకు కూడా మేషర్ సెమ్మన్ గారు ఎంత వయసులో ఉన్నప్పటికీ చూసారా ఎంత ఎండగా ఉంటారా. మనం ఆ వయసుకు వచ్చేసరికి ఎలా ఉండాలంటే మనం కూడా అలాగే ఉండాలి. ఉండగలమా? ఏటోంటారు అక్కడ ముసలాలు అయిపోయి చాలా మంది. మన రాత్రి హాస్టల్లో వంట చేశారు మేషర్. ఎంత కష్టపడ్డారంటే ఉల్లిపాయల కోసం ఒకరు, మిరపకాయల కోసం ఒకరు, నిమ్మకాయల కోసం ఒకరు కష్టపడి చీకట్లోనే నాకు తెలియదు అక్కడ వంట వండకూడదట. రాత్రి 11 గంటలకి బిర్యానీ పూర్తి చేశారు. ఇంకా కర్రీ పూర్తి చేయలేదు. అన్న కూర్చోండి అన్న, అది ఆ రోజు తెలిసాం మేషర్ ఇంకా కర్రీ వండలేదు అన్నారు. ఒరే ఇక్కడ వండకూడదు కదా, మీకు తెలియదు రూల్స్. నేను నడిపించాను, నేను జర్నలిస్ట్ కదా తప్పని ఎవడో నేను అంటానంటే గబగబా కర్రల పొయ్యి మీద ఉడుకోవచ్చన్నా, కరెంట్ పొయ్యి తీసుకురాకూడదు అని కర్రల పొయ్యి మీద వంట చేసి అందరం కూర్చొని సహపంక్తి భోజనం చేసాం. హాస్టల్ పైన మేడ మీద చక్కగా వంట చేశారు అందరం కూడా. అలా ఏంటంటే ప్రతిదీ ఒక అనుభవం. కాబట్టి మీకు ఈరోజు కూడా ఇది కూడా ఒక అనుభవమే. కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రులు ఎలాగో మేమందరం కూడా తల్లిదండ్రులాగా భావించి జర్రాప్పారావు గారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసినా సరే ఎవరైనా ఎగ్జామ్ రాయిపోతుంది అబ్జర్వ్ చేసిందంటే దగ్గరికి వచ్చి ఏం రాసామని చూసి రాయమని చెప్పి దగ్గర ఉండి చెప్పేవారు. ఎవరైనా అలా చెప్తారా? ఎవరైనా అలా చెప్తారా చెప్పండి. హెచ్ఓడి వచ్చి మీరు ఏం రాశారు రాయండి టైం అయిపోతుందని ఎవరైనా చెప్తారా? అలా చెప్పి మనకి మేషర్లు అందరూ కూడా మనకి జర్రాప్పారావు గారు నిజంగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. మిమ్మల్ని మా విభాగంతో మీకు ఎంత బాధపడుతున్నారో యూనివర్సిటీ విలువేటో పిల్లలకి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా సరే జీవితాంతం మీ పేరు చెప్పుకొని మన మేషర్ రత్నసాగర్ మేషర్లో మాట అన్నారు. బయట ఎవడో స్టూడెంట్ వచ్చి మేషర్తో మాట్లాడుతుంటే అలా బాబు నన్ను ఎప్పుడైనా నేను కనిపిస్తే ఫేస్ అయితే మీరు నాకు ఏ ఉపకారం చెప్తే నన్ను మిస్ చేయాలో చాలన్నారు. రత్నసాగర్ గారు మిస్ చేయాలని అన్నారు. కాబట్టి ఒక్కొక్క టీచర్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండడం సహజం. నాకు సెమ్మన్ గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన విమర్శలు మనకి ఇష్టం. ఆయన విమర్శలు నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన చెప్పిన వెంటనే మన విమర్శలు అన్నీ కూడా మన జీవితంలో పనిచేస్తాయి. కాబట్టి సెమ్మన్ గారు చదువు అంటే వాళ్ళు మా ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఆయన మా ఫోటో జర్నలిస్ట్. ఆయన ఏమంటారంటే మా రాత్రి సాయంత్రం పాటు మా ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటాం. ఇవాళ సెమ్మన్ గారు ఏం మాట్లాడారంటే ఎప్పుడు చదువు అంటారట. ఆయన వచ్చి మా ఫోటో జర్నలిస్ట్ వచ్చి మా ఆఫీస్లో అందరికీ మా రిపోర్ట్లో చెప్తున్నారు సెమ్మన్ గారు ఎలా అంటారు. అంటే బయట మనం ఏం చేసినా సరే
తెలుస్తుంది అలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పిందే కాబట్టి ఇప్పటికే కాలాతీతం అయింది. కాబట్టి మనం గురువుల్ని సత్కరించుకుందాం. ఈ కార్యక్రమానికి అంగీకరించిన యాక్చువల్గా మనం ఫేర్వెల్తోనే ఆ రోజే మనం సత్కరించుకోవాలి. కాకపోతే మనం ఈరోజు ప్రత్యేకంగా మన వరకే, ఆ రోజు జూనియర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు మన వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని హెడ్ గారిని పర్మిషన్ అడిగాం. సార్ ఇలా పెట్టుకుంటామంటే ముందు నేను ఊరు వెళ్తాను అన్నారు. తర్వాత మేషర్ నాకు ఎలాగైనా అవకాశం ఇవ్వండి అనగానే ఆయన పెద్ద మనసుతో అంగీకరించి మనల్ని అందరినీ కలుసుకున్నందుకు మనకి ఒక చివరిగా ఒక వేదిక ఇచ్చారు. మేషర్కి పాదాభివందనం చేస్తూ జీవితాంతం కూడా జర్రప్పారావు గారు మరియు అధ్యాపక బృందానికి మేము రుణపడి ఉంటాం. ఈ 2 ఏళ్ల సమయంలో మేము ఏమైనా తప్పులు చేసినా, మా పిల్లలు ఎవరైనా సరే మీకున్న తెలియకుండా ఏదైనా రాంగ్గా బిహేవ్ చేసినా మీరు పెద్ద మనసుతో మీ పిల్లల్ని అయితే అలా క్షమిస్తారు, అలా క్షమించాలని కోరుకుంటూ ముందుగా అధ్యాపకులందరినీ సత్కరించే కార్యక్రమం ఉంటుంది. తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఒకే ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోదాం. తర్వాత మనం తిరిగి వైవాకి అటెండ్ అవుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. ఏ రంగంలో పనిచేసినా నీతిగా నిజాయితీగా పనిచేయండి. నీతి, నిజాయితీ, సభ్యత, సంస్కారాలు వదులుకోకండి. నేను ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన 2 మాటలు చెప్పాలనుకున్నాను. అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు జీవితంలో ఎప్పుడు విపరీత నిర్ణయాలు తీసుకోవద్దు. అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాతో మాట్లాడండి. మాట్లాడడం వల్ల కొంత సమస్య తగ్గుద్ది. కొన్ని విషయాలు కొందరికి చెప్పుకోలేకపోవచ్చు. ఆప్తులైన వాడు కొందరు ఉంటారు. మేము ఆప్తులు అని అనుకుంటున్నాం మరి మీ తీరుని బట్టి. కనుక మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య ఎలా తీసి అలా పడేయలేకపోయినా చర్చించడం వల్ల కొన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయి. జీవితాన్ని ఏదో చేసేసుకోవాలని అలా అనుకోవద్దు. జీవితం ఒక కానుక. గతంలో కూడా చెప్పాను నేను. ఇన్ని కోట్ల జీవరాశుల్లో మానవులుగా మనమే కదా ఉన్నాము. ఆ కానుకని ఆనందించాలి. అదే క్రమంలో జీవితం ఒక సవాలు. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొనే క్రమంలో ఒంటరిగా ఎదుర్కోవాలని అనుకోకర్లేదు. అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా మీ గురువులు ఉన్నారు. అన్ని పక్కన పెట్టిన మన ఆచార్య జర్రాప్పారావు గారు గురువులకే గురువు అయినా నేను ఒప్పుకోకపోయినా ఆందోళన పడదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేసి ఇంకే పెద్ద వ్యాపారాలు చేసేసి కోట్లు సంపాదించిన బంగారం కానీ తింటాం. మనమే కదా తింటాం. అందుకని విపరీతంగా సంపాదించాలని తపన అక్కర్లేదు. కట్టుకోలుగా సంపాదించాలని తపన అంతకన్నా వద్దు. నీతి, నిజాయితీ, సభ్యత, సంస్కారాలు ఇవి ఉంటే ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. ఎంతవరకు శ్రమించాలో అంతవరకు శ్రమించండి. చాలే అని అనుకోవద్దు. చాలే అనుకుంటే ఆదిమ మానవుడుగానే ఉండిపోయేవాడు. ఆధునిక మానవుడు అయ్యేవాడు కాదు కదా. అందుకని తగిన విధంగా శ్రమించండి. శ్రమించాల్సిన వయసు మీద ఇది. శ్రమించండి. ఖచ్చితంగా ఫలవంతంగా ఉంటుంది మీ భవిష్యత్తు. మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను. చాలా మంచి విషయాలు నాయన గారు చెప్పినారు. అదే మదిలో పదలంగా రాసి పెట్టుకోండి. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. మనం చాలా సందర్భంలో చెప్పి మన తల్లిదండ్రుల తర్వాత ఎదుట కనిపించే దేవుడు జీవితపు విలువల్ని, ఆశించిన గమ్యాన్ని అందుకోవడానికి కావలసిన మెలకువలను గుండెలో పోస్తాడు. జీవితాంతం వెలుగై నిలుస్తాడు. అందుకే గురువు అనే పదం పూజనీయమైనది, గౌరవనీయమైనదని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు పూర్ణ హృదయంతో నిండు మనసుతో గురువులు మిమ్మల్ని చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూనే ఉంటారు. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదిస్తూనే ఉంటారు. నిజానికి నాకు తెలిసి అంటే ఒక 30 years ఎక్స్పీరియన్స్ మాకు యూనివర్సిటీలో అడుగుపెట్టి దాదాపు 30 years దాటిపోయింది. ఏ గురువు యొక్క వ్యక్తిత్వం ఏంటి, ముఖ్యంగా తెలుగు డిపార్ట్మెంట్ ఏ గురువు వ్యక్తిత్వం ఏంటి, వేరే డిపార్ట్మెంట్ గురువులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏ రకంగా ఉంటుంది, తెలుగు డిపార్ట్మెంట్ గురు శిష్యుల మధ్య సంబంధం ఏ రకంగా ఉంటుందని చాలా సూక్ష్మ దృష్టితో చూసినటువంటి వాళ్ళము, పరిశీలించినటువంటి వాళ్ళం. మన డిపార్ట్మెంట్లో ఉండే గురువులు చాలా మంచివాళ్ళు. వాళ్ళు అంటే చాలా హెల్ప్ఫుల్ పర్సన్స్. నేను అంటే గురువులు కొలపాటి శ్రీరాముడి కానీ లేకపోతే ముందు ఆ తరం వాళ్ళందరి గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు మా గురువు గారు తర్వాత సింహన్న గారు రిటైర్ అయిపోయిన ఎంత కష్టజీవులో నాకు తెలుసు. ఎందరికి సహాయ సహకారాలు అందించారో నాకు తెలుసు. మా గురువు గారు అయితే నిజంగా చెప్పుకోవచ్చో చెప్పకూడదు కానీ అప్పుడు తలుపు తెలిసింది వాళ్ళు గొప్ప రీసెర్చర్ అండి. తాను కూడా యోహన్ బాబు గారు నేను 10 సార్లు అటు ఇటు తిరుగుతున్నా ఒక్కసారి కూడా తలెత్తి చూడని సందర్భాలు చాలా చూస్తున్నాను.
అలా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. అలా నా కళాన్ని నేను చూస్తున్నాను. చాలామంది ఇప్పుడు వీళ్ళు గురువు గారు ఉన్నారు, కొల్లపాటి శ్రీరామంతుడు చాలా గొప్ప శక్తులు, హార్డ్ వర్క్గా మొట్టమొదటి డీలిట్ పొందినటువంటి మహానుభావుడు. అలాంటి గురువు దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాళ్ళం, అలా గురువు యొక్క సహకారంతో ముందుకు సాగినటువంటి వాళ్ళం మేము కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న గురువులు చాలా మంచి వాళ్ళు. వీళ్ళ యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో వీరందరూ కూడా అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి పరిపూర్ణతని సాధించి ఉత్తమ విద్యార్థులుగా ఉన్నత శిఖరాలను నిర్వహించాలని భగవంతుని ప్రార్థిస్తూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ రత్నశేఖర్ గారు. సభాధ్యక్షులు ఆచార్య జయరామారావు గారికి, వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. విద్యార్థులకి శుభ ఆశీస్సు. అయిపోయిన తర్వాత ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో ఎంపీలు ఉండేది. అప్పుడు ఉన్న 30 సీట్లలో 12 సీట్లు ఉండేవి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా బయటికి నెట్టివేయబడేవాడు భగవంతుడు. అంటే అవకాశం లేదు. ఇప్పుడు ఆ డిగ్రీ లేదు. ఓన్లీ రావాలంటే పిహెచ్డీకే రావాలి. దానికి కష్టపడండి, తప్పకుండా విజయం సాధిస్తారు. మధ్య మధ్యలో కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు అవి చేయాల్సి వస్తుంది. ఇంటి దగ్గర అందరికీ పరిస్థితులు బాగోవు. కాబట్టి అవి ఫుల్ టైంగా దాని మీద ఉండకండి. ఏదో కొద్ది కాలం వెళ్ళినా కూడా ఎమ్మటే మళ్ళీ తిరిగి వచ్చి చదువుకునేలాగా ఉండండి. దాని మీద ఫోకస్ పెడితే ఇంకంతా కూడా ప్రైవేట్ జీవితమే అయిపోయింది. కాబట్టి ఎక్కువ కాలం అట్లా ఉండదు. కొద్ది కాలం కష్టపడి డబ్బులు సమకూర్చుకొని మళ్ళా వచ్చి తిరిగి చదువుకొని ఆ జేఆర్ఎఫ్ ఏదో ఒకటి సాధించి ఫెలోషిప్ లేకపోతే మంచి ఉద్యోగం చేస్తుంది, బీఈడీ లాంటివి చేసుకొని టీచర్ జాబులకి ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఇట్లా అవకాశాలని మనం చేజిక్కించుకోవాలి. వచ్చిన అవకాశం మళ్ళా రావు. కాబట్టి ఆ వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కష్టపడే వాళ్ళే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. ఆ పక్కదారి నుంచి మనం మెయిన్ స్ట్రీమ్లోకి ఎప్పుడు రావాలి. సార్ వాళ్ళు చెప్పినట్లుగా మన లక్ష్యం ఎప్పుడు కూడా ఒకటే. దాన్ని సాధించడం కోసం మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళినా కూడా మళ్ళా వచ్చి ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనుకోండి. మేమందరం కూడా అందుబాటులోనే ఉంటాం. కాబట్టి ఫోన్ చేస్తే మాట్లాడేటువంటి వాళ్ళని, కాబట్టి అది కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ మంచి జీవితం ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. రత్నశేఖర్ గారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతకాల్సిన పరిస్థితి కొంత ఉంటుంది. చిన్న ఉద్యోగాలు చేసి కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గురువు గారు ఫ్రెండే వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అనుకుంటారు లేదు, సింహన్న గారు వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ ఫంక్షన్ అనుకుంటాను దశపల్లో పెట్టారు. దశపల్ల వెళ్ళినప్పుడు మన స్టూడెంట్ ఒక ఆయన వాయిదా ఉన్నాడు. చూసాము, చాలా బాగా అనిపించింది. అరే మన పిల్లలు ఇక్కడ కేసు జరుగుతున్నాయి అని పిలిచి ఏంటండి ప్రాబ్లం అన్నారంటే, సార్ ఫీజు కూడా కట్టలేకపోతున్నాను సార్, ఎవరే నీకు ఈ 2 సంవత్సరాల ఫీజులు మేము కడతాం, నువ్వు చదువుకో అంటే ఆ అబ్బాయి టీచర్ కోసం చాలామంది ఈవినింగ్ అప్పుడు ఏదో సాఫ్ట్వేర్ చేసుకొని మార్నింగ్ క్లాసులకు వచ్చి జేఆర్ఎఫ్ సంపాదించుకునేటువంటి వాళ్ళు చాలామంది మన డిపార్ట్మెంట్లో జేఆర్ఎఫ్ సంపాదించుకొని వచ్చినటువంటి దాదాపు 30 లక్షల వరకు వస్తుంది. ఆ డబ్బులతో ఒక 15 లక్షలు వరకు ఖర్చు పెట్టుకుని 15 లక్షలు అకౌంట్లో వేసుకున్న వాళ్ళు చాలామంది తెలిసిన దాదాపు నేను ఒక 85 మంది నా దగ్గర టీచర్లు చేశారంటే దాంట్లో 99% జేఆర్ఎఫ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. తర్వాత ఒక 10 లక్షలతో ఇల్లు కట్టించే వాళ్ళు ఊళ్ళో వాళ్ళ అమ్మ నాన్న హాయిగా ఉండడానికి ఇల్లు కట్టించి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. డబ్బులు అలా దాచి పెట్టించుకుని వచ్చిన వడ్డీ ఖర్చు పెట్టుకుంటున్నారు. చాలామందికి ఉద్యోగాలు వచ్చింది. చెల్లికి పెళ్లి చేసినట్టు మన గోవింద చెల్లికి పెళ్లి చేసినట్టు
మన ఈశ్వరమ్మ గారి దగ్గర పీహెచ్డీ చేసినటువంటి శివ వాళ్ళతో పెళ్లి చేసి వచ్చాడు ఆ ఫెలోషిప్లో. తర్వాత ఒరే నేను డౌన్ పేమెంట్ కడతాను, నేను నీకు ఫెలోషిప్ ఉంది కదా 20,000 తీసుకో, నువ్వు ఫోన్ చేస్తే బండి లేదంటాడు నువ్వు అంటే నేను కొందరిని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ పిల్లలకి ఈ పని చెప్పాలి, నేను వేరే వాళ్ళకి నేను చెప్పలేను, నా పర్సనల్ సరే నేను డౌన్ పేమెంట్ కడతాను 20,000 నువ్వు బండి తీసుకో అంటే ఆయన ఎట్లా దాటేసుకుంటూ చెప్పాను సార్. నా జాతకం ప్రకారం ఏ కలర్ బాగుంటుందో చూడాలి, పంతులు గారికి అడగాలని ఒకసారి నేనేమో విజయవాడ వెళ్తున్నాను సార్. దాని కారణం ఏంటి, వీడు దాటేస్తున్నాను నేను డబ్బులు ఇస్తానన్నా అంటే వాళ్ళ చెల్లికి పెళ్లి చేయాలట ఆయన. నేను మా చెల్లికి డబ్బులు కూడబెడుతున్నాను, నేను ఒక 5 వర్క్ చేసుకుంటేనే చెల్లి పెళ్లి కోసమే ఆలోచిస్తున్నాను అని అన్నాడు. ఎవరికారికి తెలుసు, లాడ్జి తెలుస్తుంది. అలాంటి పిల్లలు చాలామంది పిల్లలు చెప్పినటువంటి తర్వాత ఎంత గొప్పవాళ్ళండి మన పరిశోధకులు. చెప్పిన వెంటనే ఈ హాల్ అంతా బాగా చేస్తున్నారు, ఏసీలు పెట్టించినారు, చాలామంది పిల్లలకి ఫీజులు కట్టారు, మన పిల్లలకి ఫీజులు కట్టినారు. చాలామంది కష్టంలో ఉంటే ఆదుకున్నటువంటి పరిశోధకులు ఉన్నారు. తర్వాత వాళ్ళు డబ్బులు ఎంతో కొంత నిధి ఏర్పాటు చేసి ఉంచుకున్నారు. ఇక్కడ మన వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే చూద్దామనే ఉద్దేశంతో అప్పుడు 2 లక్షలు ఆ చేతిలో ఉంది, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మొన్న మీకు ఒక 15,000 ఎంతో డబ్బులు ఖర్చు తక్కువ వచ్చిందేమో అంటే డబ్బులు కట్టడానికి సిద్ధపడి ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏదో ఎక్స్ట్రా చేశాననే ఉద్దేశంతో కట్టాను అన్నాను లక్షలు. తర్వాత నేనేదో 10,000 ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కొంత వేసుకొని కట్టేసినట్టున్నారు. పాపం ఎవరు కట్టారేంటో నాకు తెలియదు. కానీ మళ్ళీ పరిశోధకులు వచ్చి అరే ఆ డబ్బు మనం ఇచ్చే పని లేదు, మళ్ళీ ఆ పిల్లడికి ఇబ్బంది కదా అని అలాంటి పరిశోధకులు మనకు. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఒక విషయం చెప్తాను. మన డిపార్ట్మెంటు ఆధ్యాత్మిక చింతన విషయంలో ముందడుగులో ఉన్నటువంటి डिपार्टमेंट। నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, हमारा जीवन में भक्ति की भावना रहने से न्याय धर्म से बन समाज पर चलते हैं, काम करने की थकन और भूख होकर आध्यात्मिक प्रेरण से जीते हैं, अन्य पर भी आशा में सदा उच्चत रहते हैं, हमें मानव मूल जैसे न्याय धर्म परोपकार आदि में आ जाते हैं, अच्छे इंसान कहलाते हैं। మన చాలా సందర్భాలు మన జీవితంలో భక్తి భావన ఉంటే సన్మార్గంలో పయనిస్తాం. శ్రమించిన తర్వాత పొందే నిరాశను అలా అలసటను కోల్పోయి ఆధ్యాత్మిక ప్రేరణను పొందుతాం. ఓడిన గెలుపుకై ఉత్సుకతను చూపిస్తాం. భక్తి భావన ఉండేటటువంటి విద్యార్థులు మానవతావాదం ఉంటుంది. ఈశ్వరమ్మ గారు ఎప్పుడు కూడా మానవతావాదం ఎప్పుడు వస్తుంది? నీలో భక్తి భావన ఉంటే పరోపకారం చేయాలనేటటువంటి కోరిక ఉంది, అందరూ హృదయంలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయం తెలిస్తే, అందరినీ ప్రేమగా చూడాలనేటువంటి బైబిల్ చదువుకున్నా, ఖురాన్ చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా ప్రేమ 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 అని ఉంటుంది. ఎదుట వ్యక్తిని గౌరవించాలి, ఎదుట వ్యక్తుల హృదయంలో దేవుడు ఉన్నాడు, మన హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాలు తెలిస్తే ఎదుట వ్యక్తిని మనం గౌరవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు డిపార్ట్మెంట్లో చేసినటువంటి విద్యార్థులు 99% ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి భక్తి భావనతో ఉంటారు. కాబట్టి అది గుండెలో నూరుకొస్తూ ఉంటారు మన విద్యార్థులకి. ఆ భావన కలిగినటువంటి వాళ్ళ పరిశోధకులు కాబట్టి ఎంతో కొంత ఈ డిపార్ట్మెంట్కి చేయాలనేటటువంటి తపనతో వాళ్ళు కొన్ని లక్షలు డొనేషన్ వాళ్ళు వేసుకొని ఒక్కొక్కరు 15,000 వేసుకొని నిధే ఏర్పాటు చేసుకొని ఏసీలు వేయించినారు, రూమ్ అంతా బాగా చేయించినారు. వాళ్ళకి లక్ష్యం కూడా ఏంటో తెలుసు, మీరు ఆశ్చర్యపోతారు. మన విద్యార్థులకు మేమే డిఎస్సి కోచింగ్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ వెళ్ళి డిఎస్సి కోచింగ్ తీసుకుంటారు, మేమే గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వాలి. జేఏలు డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్నీ మేమే చెప్పాలి. అందుకే ప్రాజెక్టు అన్నీ రెడీ చేసినారు. సమయం అంటే లేక తరచురాక మీకు విద్యార్థులు క్లాసులు తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ పరిశోధకులు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడో దూరం వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, సబ్జెక్ట్ మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చినటువంటి ఆచార్యులే కదా, అందరికీ జనరల్ స్టడీస్ మీద పట్టుంది, వేరే మీద కూడా ఎట్లా సంపాదించాలనేటువంటి విషయాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి అట్లా స్టార్ట్ అవుతుంది. నేను అందరి తరఫున ఒకటి మీకు అందరికి కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, మన జీవన గమనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఊటని ఇప్పుడు పుట్టి అలాగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు రాళ్ళు రప్పల్ని దాటుకుంటూ మహాసముద్రంలో కలిసిపోతుంది. అలాగే మన జీవన గమనంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చెడునంతా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏకశిలగా రూపాంతరం చెందాలి. ఒక పవిత్రమైన వ్యక్తిగా
ఒక మంచి వ్యక్తిగా రూపాంతరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం తప్పు చేసామని వేలెత్తి చూపే అవకాశం ఈ సమాజానికి కల్పించకుండా బతకాలి. తప్పు చేసి ఉంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలో ఎవ్వరూ నిజాయితీ గల మనుషులు కాదు. తెలుసో తెలియక తప్పు చేస్తాం, కానీ తప్పు సరిదిద్దుకోకపోవడం అనేది తప్పు సరిదిద్దుకోవాలి. పరివర్తన అనేది ఉండాలి. లేనప్పుడు నీకు మనసుకు జంతువుకు తేడా ఉంది. కాబట్టి ఏమైనా తప్పు చేసి ఉంటారే ఎవరు వేరే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండకూడదు. ఎప్పుడు మనకు తెలుసా, మనమే జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి. మనం క్రిటిసిజం చదువుతున్నాం, మనకు సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి. ఎప్పుడు కూడా సౌవిమర్శ ఉండాలి. ఉన్నప్పుడు మనం మంచి వ్యక్తులుగా రూపాంతరించడానికి అవకాశం ఉంటుంది. మనం మంచి మాటల్లో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. మనం తప్పు చేసేమని వేలెత్తి చూపే అవకాశం ఈ సమాజాన్ని కల్పించకుండా బతకాలి. మీరందరూ ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అబ్బాయి చాలా మంచి వ్యక్తి, కష్టజీవి, ఇలాంటి వ్యక్తుల వీరిని ఆదర్శంగా తీసుకోలేని వేరే వాళ్ళు చెప్పుకునేటట్టు ఉండాలి. అట్లా ఉంటే మీకు కూడా లాస్ట్ స్టేజ్లో మీకు ఆనందం ఉంది. అరే నేను మంచి కార్యక్రమం చేసినాను, లాస్ట్ స్టేజ్లో అవన్నీ గుర్తొస్తాయి. మీరు చేసినటువంటి చెడునంతప్పుడు గుర్తొచ్చి బాధపడుతుంటారు. అలా బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు మంచి కార్యక్రమం చేస్తూ ఉండాలి. మీరు ఏదో మంచి ఉద్యోగం ఇచ్చినా సరే ఒక గంజాయి మరంలో తులసి మొక్కలా ఉండాలి. ఇందరు ప్రొఫెసర్లు ఉన్నారు, కొందరికి ఎందుకు పేరు వస్తుంది? వాళ్ళు విద్యార్థుల పక్షాన్ని ఉంటారు, విద్యార్థులను ఓన్ చేసుకుంటారు, విద్యార్థి పరిశోధకులను ఓన్ చేసుకుంటారు, పరిశోధకులు వీడిని ఆచార్యని ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఆచార్యులకు మంచి పేరు వస్తుంది. వాళ్ళతోనే బతుకుతారు, వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేస్తారు, వాళ్ళతోనే జీవిస్తారు. గర్వం లేకుండా ఉండాలి. ఎప్పుడు కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చూడు, బైబిల్లో వాక్యము చదువుకోవడానికి పరిమితం కాకూడదు. అది జీవితాన్ని అన్వయించుకోదు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను అనేటటువంటి తగ్గి ఉండాలి. ఎప్పుడు కూడా నీ ప్రతిభ ఎప్పుడు కూడా ఏదో వేదికల్లోనూ సందర్భం వచ్చినప్పుడు నీ ప్రతిభను ప్రదర్శించేటట్టు ఉండాలి తప్ప నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పడం కాదు. నీకు నిజంగా నీ ప్రతిభావంతులు అయితే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూపించిన జేఏలో, డిగ్రీ కాలేజ్లో, గ్రూప్ 2, గ్రూప్ 1లో లేదనుకుంటే మంచి పోస్టు సంపాదించి అప్పుడు అందరినీ నేను కీర్తిస్తారు, గుర్తిస్తారు. అట్లా ఉండాలి. ఎప్పుడు కూడా హిపోక్రసీ ఉండకూడదు. మనకి ఎంత తెలిసినా తెలియనట్టు ఉండాలి. హిపోక్రసీ అంటే యాక్చువల్స్ ఈ డజంట్ ఎనీథింగ్, బట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, డెడికేటెడ్, హార్డ్ వర్క్. కానీ అట్లా హిపోక్రసీ ఉంటే చిన్న తెలిస్తే మన బాగా తెలిసిందని అంటుంటారు. మనకేం తెలియదు, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నట్టు ఉండాలి. గర్వం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నిగర్వులుగా ఉండాలి. అప్పుడు నీకు ఈ సమాజానికి నీకు గుర్తిస్తారు. ప్రేమగా ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి, మానవత్వం ఉండాలి. మనం సంపాదించిన సంపదనలో ఎంతో కొంత పేదవాళ్ళకి పెట్టేటట్టు ఉండాలి. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది, ఆనందం ఉంటుంది, హాయిగా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది, ప్రాణం హాయిగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి మనం సాయం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు. అందుకే అవన్నీ గుర్తు చేస్తుంది. లావణ్య మేడం గారు మాట్లాడుతుంది. విద్యార్థిని మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మనిషి అనే వాళ్ళకి ఫుల్ స్టాప్ ఉండకూడదు, కామాలే ఉండాలి జీవితం. ఎన్ని కామాలు తీసుకుంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 10th అయిపోయిందనుకుంటే ఇంటర్ చూసేవాళ్ళు కాదు, ఇంటర్ అయిపోయిందంటే డిగ్రీకి వచ్చేవాళ్ళు. డిగ్రీ అయిన తర్వాత ఇక పీజీకి వచ్చింది, పీజీ అయిన తర్వాత డిస్టర్బ్ పెడుతున్నారా, కామ పెడుతున్నారా? డిస్టర్బ్ పెట్టేవాళ్ళు పెట్టుకుంటారేమో, కానీ కామ పెట్టేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచానికి ధీటుగా ముందుకు వెళ్ళాలి అంటే కామానే పెట్టుకోవాలి. అంటే ఇది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, అబ్బాయిలే కష్టపడాలి అనేది లేదు. ఇద్దరూ కష్టపడితేనే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మంచి భవిష్యత్తు రావాలి అంటే నీకు పీజీయే పునాది. ఈ పునాది మీదే నువ్వు నీ జీవితం అనే సౌధాన్ని నిర్మించుకోవాలి. ఆ సౌధాన్ని నిర్మించుకోవాలి అంటే కష్టపడి చదవాలి. చదివితేనే నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా పాస్ అవ్వగలుగుతావు. ఇప్పుడు రకరకాల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. డిఎస్సి వచ్చింది, డిఎల్ వచ్చిందని సార్ చెప్తున్నారు. తర్వాత జేఎల్, ఇలా చాలా వస్తాయి. నెట్ కొట్టినోడికి ఇవన్నీ ఎక్కువేం కాదు. జేఆర్ఎఫ్ నట్టు కొట్టినవాడు ఎందులోనైనా సరే విజయాన్ని సాధించగలుగుతారు. మేము రాసినప్పుడు డిస్క్రిప్షన్ 3 పేపర్లు, ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ జరిగితేనే మిగతా 2 పేపర్
వాల్యుయేషన్ జరిగేది, లేకపోతే అసలు పేపర్ తీసి పక్కన పెట్టేసేవాడు. మేము రాసినప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక లెక్కలో చెప్పాలంటే నాకు గురువులు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవచ్చు. అటువంటి గురువులు, ఆ గురువుల దగ్గర నేను ఒక రకంగా చెప్పుకోవాలంటే శిష్యురాలుగానే భావిస్తాను. నేను చదువుకున్నప్పుడు కూడా 3 పేపర్లు రాశాను. దేవుడి దగ్గర ఒకే టైంకే నేను పాస్ అయిపోయాను. కానీ మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు ఎందుకు నెట్ చేయడానికి సాధించలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు వెసులుబాట్లు బాగా ఇచ్చారు. 3 పేపర్లు 2 పేపర్లుగా కుదించారు. ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ చేయకపోయి, అంటే వాల్యుయేషన్కి దీనికి సంబంధం లేదు, 2 మార్కుల్ని బేరీజ్ వేసుకొని ఇస్తున్నారు. సో ఎక్కడ లోపం జరుగుతుందో మరి తెలియట్లేదు. మీరే గ్రహించుకోండి ఎక్కడ మనలో లోపం ఉంది. ఇక ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఈ రోజుతో వైవా కూడా అయిపోతుంది. అంటే మీ లెక్కలో చెప్తున్నా, వైవాతో కూడా అయిపోతుంది. ఇక నుంచి గట్టిగా జీవితం అనే సౌదాన్ని నిర్మించుకోవాలి అద్భుతంగా అంటే ఇదే సరైన అవకాశం. మీరు దగ్గర 28 సంవత్సరాల లోపలే మీ జీవితానికి పునాదిని స్ట్రాంగ్ చేసుకోవాలి. దగ్గర 60-61 మంది స్టూడెంట్స్, రాని వాళ్ళు తీసేసేయండి. ఉన్న వాళ్ళలో ఒక 50% అయినా సరే మేము ఇది సాధించాము అని నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది వస్తారో మీరు వేచి చూస్తూ ఉంటాం. మీరందరూ కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫుల్ స్టాపులు కాకుండా కామాలతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ అధ్యక్షుల వారికి నమస్కారం. ఉండేది ఫస్ట్ పేపర్ క్వాలిఫై అవుతేనే సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ వేలేషన్ చేశారు. మన తెలుగు డిపార్ట్మెంట్లో ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణం గర్వం అని కాదు, కానీ మా గురువు గారు చాలా సందర్భాల్లో చెప్పినారు తెలుగు డిపార్ట్మెంట్లో జేఆర్ఎఫ్ రావడానికి కారణము అంటే నా శిష్యుడని గర్వంగా ఆయన శిష్యుడిని నేను గర్వం చెప్పడం కాదు, కానీ ఆయన కళ్ళెత్తే మీకు కష్టపడ్డాం కాబట్టి చాలా సందర్భంలో యోహన్ బాబు గారు చెప్పినారు. స్టార్టింగ్లో మేము 10 సంవత్సరాల పేపర్లు తీసుకొచ్చి అప్పుడు మాకు ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్ మేము రాసినప్పుడు మాకు సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ లేదు. మేము ఉస్మానియా యూనివర్సిటీ గారికి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో రాసినాం. పేపర్లన్నీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది. నేను ఇక్కడ ఉద్యమంలో చేరిన తర్వాత సిలబస్ అంతా తీసుకొచ్చి మా గురువు గారికి చూపించి అందరికి చూపించి సిలబస్ రూపకల్పన చేసిన తర్వాత ఫస్ట్ పేపర్ నేనే చెప్పేవాడిని. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి 10 సంవత్సరాల పేపర్లు తీసుకొచ్చి దానికి ఆన్సర్లు తయారు చేసి చదివించినండి దగ్గర నుండి. అది కల్లారా మా గురువు గారు చూసినారు. చాలా వేదికల్లో నా శిష్యుడు రాబట్టి అందరికి జయరకులు వచ్చింది అనేటటువంటి గర్వంగా చెప్పుకున్నాను. వేదికలో ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఉండేది, ఆ వర్ణనాత్మకమైనటువంటి వ్యాఖ్యానం. అది ఏంటంటే మనసులో ఉంటేనే పెన్ను కదులుతుంది, లేదనుకుంటే కదలదు. అదే ఆబ్జెక్టివ్ అనుకో, నువ్వంతా చదువుకొని వెళ్తే అది చూసిన ఆన్సర్ని చూసిన తర్వాత నీకు గుర్తొచ్చేస్తుంది చదివి. కాబట్టి డిస్క్రిప్టివ్ దానికి చాలా తేడా ఉంటుంది. మైండ్లో పెట్టుకోవాలి డిస్క్రిప్టివ్ అనేటప్పుడు కష్టంతో కూడుకున్నటువంటి. కాబట్టి జేఆర్ఎఫ్ రావాలి ఇప్పుడు మీకు ఈజీ అయిపోయింది, ఈజీ అయింది మీకు. అంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఫస్ట్ పేపర్ అప్పుడు క్వాలిఫై అవుతేనే సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ వైలేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ పేపర్ క్వాలిఫై అవ్వకపోయినా లెస్ మార్కులు వచ్చినా సరే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ 3 కౌంట్ చేసి అప్పుడు మీకు జేఆర్ఎఫ్ గారు నెట్ గారు నిర్ణయించే అవకాశం వెసులుబాటు కలిగింది. కాబట్టి ఇంకా సరళతరమైంది, ఈజీ అయిపోయింది. కాబట్టి కాస్త మీరు ఎఫర్ట్ పెడితే 100% మీకు జేఆర్ఎఫ్ వస్తుంది. మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నడిపించాల్సిందిగా ఒక రకంగా మా శ్రీనిబాబు ఇక్కడ ఉండడం మనకు అందరం అదృష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్బీఐలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా చేసి బీఆర్ఎస్ ఇచ్చేసి నా దగ్గర పీజీ, ఇక్కడ మా దగ్గర పీజీ చేసి పిహెచ్డి 5th ర్యాంక్ వచ్చింది అనుకుంటాను. ఆర్సెట్లో రాసి ఆయనకి పిహెచ్డి వచ్చింది, నా దగ్గర పిహెచ్డి చేసినాడు. ఆయన కూడా అట్లాంటి శ్రీనిబాబు గారు లాగే ఆయన మంచి కవి. అమ్మ శతకం, ఆంధ్ర యూనివర్సిటీ శతకం, చాలా శతకాలు రాసిన, ఎన్టీఆర్ శతకం రాసిన, ఆంధ్ర యూనివర్సిటీ శతకం రాసినాడు ఆయన. రేపు దానికి ముందు మాట యోగి సార్ ముందు మాట రాసినారు. ఆ పుస్తకం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. చాలా పుస్తకాలు రాసినాడు. గొప్ప ఆయన సాహిత్యం మీద కూడా పరిశోధన జరుగుతుంది. మురళీధర్ గారి సాహిత్యం మీద కూడా ఆయన నా దగ్గర పిహెచ్డి చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు కొందరు మాత్రమే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మన శ్రీనిబాబు గారు ఒకరు.
తాను చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అయినా కూడా చాలా అందరితో మింగిలైపోతారు. పెద్ద పెద్ద వాళ్ళకి తెలుసు ఆయన సింహాచలం దేవస్థానంలో ఆయనకు ఉండేటటువంటి విలువ, పలుకుబడి, ఆదరణ నాకు తెలుసు. గొప్ప గొప్ప వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. మన దగ్గర చదువుకోవడం ఒక రకంగా మన తెలుగు శాఖ అదృష్టమని భావించాలి. తర్వాత ఏంటంటే మన ఇక్కడ అంటే వాళ్ళు మధ్య వాళ్ళకి బామర్దలు, మధ్య వాళ్ళు మాకు అన్నదమ్ములు కదా, అందుకే వారి బామర్దని పిలుస్తుంటాను ఆయన. నేను వారి స్టైల్ లేదురా బామర్దని కొద్దిగా కల్పించండి, అలాగే